ఇప్పుడు కర్దమ మహర్షి కోసం తెలుసుకుందాము. బ్రహ్మదేవుడు గంధర్వుల్ని, అప్సరసల్ని, సిద్ధుల్ని, కిన్నెరల్ని, కింపురుషుల్ని వీరందరినీ సృష్టించాక ఋషుల్ని సృష్టించారు. వీళ్ళందరినీ ప్రజా సృష్టికి ఉపయోగించుకున్నారు బ్రహ్మ. అందులో ఒక ఋషి మన కర్దమ మహర్షి అన్నమాట. కర్దమ మహర్షి కృతయుగంలో వారు. ఒకసారి బ్రహ్మ కర్దముణ్ణి పిలిచి, నువ్వు పెళ్లి చేసుకుని నాకు సృష్టి కార్యంలో సహాయం చెయ్యి అని అడిగారు. కర్దముడు, నీ మాట నేను ఎందుకు కాదంటాను అని సరే అన్నారు. ఒకసారి కర్దముడు సరస్వతి నది తీరంలో ఒక ఆశ్రమం కట్టుకుని విష్ణుమూర్తి దర్శనం కోరి తపస్సు చేస్తున్నారు. 10,000 సంవత్సరాలు అలా తపస్సు చేశాక విష్ణుమూర్తి ప్రత్యక్షమయ్యి, ఏం కావాలో కోరుకో అన్నారు. కర్దమ మహర్షి విష్ణుమూర్తిని చూసి ఆనందం పట్టలేక సాష్టాంగ నమస్కారం చేసి, స్వామి, నేను పెళ్లి చేసుకోవాలని తపస్సు చేశాను. సృష్టి కార్యానికే కానీ సుఖాల కోసం కాదు. నీ అనుమతి ప్రకారమే నేను కోరుకున్నాను అన్నారు. కర్దముడి మాటలు విని విష్ణుమూర్తి, మహర్షి, నువ్వు కోరుకున్నట్లుగానే జరుగుతుంది. బ్రహ్మవర్త దేశపు రాజు భార్యతో కలిసి నీ దగ్గరికి వచ్చి వారి కూతుర్ని నీకిచ్చి పెళ్లి చేస్తారు. నీకు 9 మంది కూతుళ్ళు, వాళ్లకు గొప్ప మునులు పుడతారు. తర్వాత నువ్వు నాలోనే లోకాలన్నీ ఉన్నాయని, నీలో కూడా నేనే ఉన్నానని తెలుసుకొని నన్నే పూజించు. నా అంశతో నీ భార్య వలన నేనే కొడుకుగా నీకు పుడతాను అని చెప్పారు. కర్దముడు మళ్ళీ తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయారు. స్వయంభువుడు భార్య శతరూపతోనూ కూతురు దేవహూతితోనూ కలిసి వచ్చి తన కూతుర్ని పెళ్లి చేసుకోమని అడిగారు. కర్దముడు, పెళ్లి చేసుకుంటాను కానీ పిల్లలు పుట్టే వరకే ఉంటాను, ఆ తర్వాత తపస్సు చేసుకునేందుకు వెళ్ళిపోతాను అన్నారు. రాజు భార్యని కూతుర్ని అడిగి వాళ్ళు సరే అన్నాక కర్దముడికి దేవహూతిని ఇచ్చి పెళ్లి చేసి తిరిగి వెళ్ళిపోయారు. దేవహూతి తన భర్త అయిన కర్దముడికి సేవ చేస్తూ ఉండిపోయింది. కొంతకాలం తర్వాత వాళ్ళకి 9 మంది కూతుళ్ళు పుట్టారు. కర్దముడు పిల్లలు పుట్టారు కనుక సన్యాసం తీసుకొని తపస్సు చేసుకునేందుకు వెళ్ళిపోతానని చెప్పారు. దేవహూతి ఆడపిల్లల పెళ్ళిళ్ళు అత్తవారిళ్లకు వెళ్ళే వరకు, తనకు ఒక కొడుకు పుట్టే వరకు ఉండమని భర్తని వేడుకున్నది. కర్దముడు కొడుకు కావాలంటే విష్ణుమూర్తిని ధ్యానం చెయ్యమని చెప్పారు. కొంతకాలం తర్వాత దేవహూతికి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే కొడుకుగా పుట్టారు. అతనికి కపిలుడు అని నామకరణం చేశారు. మరీచి మొదలైన మునులతో కలిసి వచ్చి కపిలుడు దేవదేవుడని లోకాన్ని ఉద్ధరించటానికే పుట్టాడని మరీచిని అక్కడే ఉంచి కర్దముడి కూతుళ్లకు మునులనే ఇచ్చి పెళ్లి చెయ్యమని చెప్పి వెళ్ళిపోయాడు బ్రహ్మ. బ్రహ్మదేవుడు చెప్పినట్టుగానే కర్దముడు తన 9 మంది కూతుళ్లకు మునులతో వైభవంగా పెళ్లి చేశారు. కపిలుణ్ణి కనిపెట్టుకుని దేవహూతి కర్దములు ఉండిపోయారు. కొంతకాలం గడిచిన తర్వాత కర్దముడు దేవదేవుడే తన కొడుకుగా ఇంట్లో ఉన్నాడని కొడుకైన కపిలుడికి నమస్కారం చేసి, స్వామి, ఆదివిష్ణువైన నువ్వే నా ఇంట్లో పుట్టావు. నేను చాలా అదృష్టవంతుణ్ణి. నా మనస్సు నీలోనే లగ్నం చేసి తపస్సు చేసుకోవాలని అనుకుంటున్నాను అని కర్దముడు చెప్పారు. కపిలుడు, నేను నీకు మాట ఇచ్చినట్లే నీకు కొడుకుగా పుట్టాను. మునులందరికీ తత్వజ్ఞానం గురించి చెప్తాను. నువ్వు కూడా కోరికలు వదిలేసి భక్తి కలిగి నన్ను మనస్సులో తలుచుకుంటూ మోక్షాన్ని పొందు అని చెప్పారు. కర్దముడు కపిల మహర్షికి ప్రదక్షిణ చేసి నమస్కారం చేసి ఆశ్రమానికి వెళ్ళి పరబ్రహ్మని మనసులో నిలుపుకుని లోకమంతా భగవంతుడే వ్యాపించి ఉన్నాడని తెలుసుకొని మోక్షాన్ని పొందాడు. ఇదండి
కర్దమ మహర్షి చరిత్ర. విష్ణుమూర్తికే తండ్రి అయిన కర్దముడు ఎంత గొప్పవాడో కదా. కపిల మహర్షిని కొడుకుగా లోకానికి అప్పగించి ఎంతో మేలు చేసి మోక్షాన్ని పొందాడు. తల్లిదండ్రులు తమకు పుట్టిన పిల్లలు మంచివాళ్ళు, ధర్మాత్ములు, వినయ విధేతలు ఉన్నవాళ్ళు అయితే మనం ఇంత మంచి పిల్లల్ని దేశానికి అప్పగించాం కదా అని ఆనందపడతారు. అదే ఆ పిల్లలు దుర్మార్గులు, దొంగలు, పెద్దవాళ్ళంటే గౌరవం లేని వాళ్ళు, భక్తి లేని వాళ్ళు అయితే దేశమాత మాత్రమే కాదు, భూమాతకి కూడా బరువుగా అనిపిస్తారు. అందుకే మనం మాత్రం మంచిగా ఉందాం, సరేనా? తర్వాత కశ్యప మహర్షి కోసం తెలుసుకుందాము.